సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తి స్వరూపమే కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అయితే దత్తాత్రేయుల వారు పడుకున్న పాముల సైన రూపంలో ఉన్న అత్యంత అరుదైన దేవాలయం ఉంది. ఈ దేవాలయం దర్శిస్తే సకల లాభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా బోయనపల్లి సమీపం మిడ్మానేరు జలాశయం సమీపంలో వరదవెల్లి గ్రామం ఉంది. తరచూ ఈ గ్రామం ముంపునకు గురవుతూ ఉండడంతో వరదవెల్లి అనే పేరొచ్చిందని కొందరు, దత్తాత్రేయ స్వామి వారు వరద హస్తములతో ఇక్కడ వెలియడం వల్ల వరదవెల్లి అనే పేరొచ్చిందని మరికొందరు చెప్తారు. అప్పట్లో దత్త వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాకే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేవారట. కానీ కాలక్రమేణా ఈ ఆచారం మరుగున పడిపోయింది. దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటనలో భాగంగా శ్రీ వెంకటాచార్యులు అనే వైష్ణవ అవధూత వరదవెల్లి గుట్ట మీద వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడట. వెంకావధూత వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు, శ్రీ గురుదత్తాత్రేయుల వారి భక్తులు కూడా. అవధూత తపస్సుకి మెచ్చిన స్వామివార్లిద్దరూ కలిసి దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు. ఆ తర్వాత దత్తాత్రేయుడి దర్శనం కోసం 28 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆఖరికి ఒకానొక రోజు ఉదయం సూర్యోదయ సమయంలో శ్రీ దత్తాత్రేయుల వారు ఏకముఖుడిగా ఓ రోజు ప్రత్యక్షమైన దత్తాత్రేయుడు, వెంకావధూతతో నీకు రాహుమార్దశ ఉంది, ఆ కర్మను అనుభవించాలి కాబట్టి నేనే రాహు రూపంలోకి మారి సైన రూపుడిగా ఆ పని చేస్తానని చెప్పాడు. అలా దత్తాత్రేయ స్వామి వారు రాహురూప సైన దత్తాత్రేయుడిగా మారి వెంకావధూత కర్మలను త్వరగా అనుభవించేట్టుగా చేసి వెంకావధూతను తనలో ఐక్యం చేసుకున్నాడని చెప్తారు. అత్యంత అరుదైన రాహురూప సైన దత్తాత్రేయుడు ఉండటం ఆ గ్రామ ప్రత్యేకత. ఇటువంటి క్షేత్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ దత్తక్షేత్రం ప్రాంగణంలోనే దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామిగా కూడా వెలుస్తారు. దత్త వెంకటేశ్వర స్వామి గుడి కూడా ప్రపంచంలో ఇదొక్కటే. ఎంతటి మహాచరిత్ర ఉన్న ఆలయాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన స్వప్నంలో రాగు దత్త అని వచ్చింది. పూర్వంలో వచ్చి ఇక్కడ ఏదైతున్నదో ఒక శిల్పి నుండి 3 నాగపణాలు 3 యాభై చెట్లు ఉండి ఈ పూర్వకాలంలో సిద్ధులు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ పోతున్నారు. అట్లా చేస్తున్నాగా ఇప్పుడు 45 సంవత్సరాలు ఇక్కడ మన దగ్గరికి వచ్చి ప్రతి పుణ్యకు అన్నదానం. రెండవది, రాహు కేతు ఏ గ్రహాలు తక్కువ ఉన్నా కానీ పరమాత్మ దేవాల అన్ని తొలగిపోతాయి. పెళ్లి కాని వాడు పెళ్లి అయితే, శరీరం అనారోగ్యం ఆరోగ్యం అవుతుంది. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఈ యొక్క ఉండబడే యొక్క దేవుని యొక్క పూజ చేస్తూ వారికి ధనవృద్ధి ధాన్యవృద్ధి అన్నీ కలిగి సుఖ సౌఖ్యంతో ఉన్నారు. ముడుపులు దత్త సత్యవతాలు డిసెంబర్ పున్నకు 3 రోజులు అన్నదాన ఖర్చు. ఒకప్పుడు చెట్టు కింద 3 చెట్లు, ఇక్కడ 50 చెట్లు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ప్రతి గురువారం ప్రతి ఆదివారం పున్నకు అన్నదానం, గురువారం ఆదివారం పూజ కార్యక్రమాలు, తర్వాత మన పున్నమ అన్నదానం, ఇట్లా జరుగుతున్నాయి కార్యక్రమం. అందరు భక్తులు కలిసి డిసెంబర్ పున్నమ దత్త జయంతి అప్పుడు 3 రోజుల కార్యక్రమం. అభిషేకాలు ప్రథమ రోజు, రెండవ రోజు దత్త సత్యవతాలు, మూడో రోజు కూడా మన దత్త సత్యవతాలు, దత్త భిక్ష, అన్నదానం, అన్ని విధి విధానంగా ఆ 3 ప్రాముఖ్యత బాగుంటుంది. డిసెంబర్ మార్గశిర పున్నమ, చతుర్దశి పున్నమ ప్రతిపద 3 రోజులు కార్యక్రమం జరిగి అభిషేక కార్యక్రమం. ఈ విధంగా భక్తులు భక్తాగ్రహం వచ్చి పూజ చేసుకుంటే వాళ్ళ సుఖ సౌఖ్యాలు ధనవృద్ధి కలుగుతాయి.